హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారింది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. బషీర్బాగ్, సైఫాబాద్, అబిడ్స్, కోటి పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడుతోంది. సిటీ మొత్తం మేఘావృతమైంది. వచ్చే 2 గంటల్లో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వడగండ్ల వాన పడే ఛాన్స్ ఉందని చెప్పింది. 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. రాబోయే 4 రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గే ఛాన్స్ ఉందని చెప్పారు వెదర్ ఆఫీసర్స్. దీంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారింది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. బషీర్బాగ్, సైఫాబాద్, అబిడ్స్, కోటి పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడుతోంది. సిటీ మొత్తం మేఘావృతమైంది. వచ్చే 2 గంటల్లో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వడగండ్ల వాన పడే ఛాన్స్ ఉందని చెప్పింది. 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. రాబోయే 4 రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గే ఛాన్స్ ఉందని చెప్పారు వెదర్ ఆఫీసర్స్. దీంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారింది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. బషీర్బాగ్, సైఫాబాద్, అబిడ్స్, కోటి పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడుతోంది. సిటీ మొత్తం మేఘావృతమైంది. వచ్చే 2 గంటల్లో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వడగండ్ల వాన పడే ఛాన్స్ ఉందని చెప్పింది. 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. రాబోయే 4 రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గే ఛాన్స్ ఉందని చెప్పారు వెదర్ ఆఫీసర్స్. దీంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. డీటెయిల్స్ విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, సిటీలో వర్షానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంతో పాటు గ్రేటర్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం మనం చూసాం, ఉదయం ఎండ ఉన్నప్పటికీ మధ్యాహ్నం తర్వాత గ్రేటర్ పరిధిలో అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారము బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఎక్కువ శాతం వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ చెప్పింది. ఇక హైదరాబాద్లో అన్ని ప్రాంతాల్లో దాదాపు చిరుజల్లులతో కూడినటువంటి వర్షం అయితే ప్రస్తుతము కురుస్తున్నది. ముఖ్యంగా సెంట్రల్ జోన్ ఇటు ఖైరతాబాద్ కానీ ఇటు నాంపల్లి, అబిడ్స్, అసెంబ్లీ ఈ పరిసర ప్రాంతాల్లో ఒక ముసురుతో కూడినటువంటి వర్షం అయితే కంటిన్యూగా కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం వచ్చే 2 నుంచి 3 రోజుల పాటు ఈ రకంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. పలు జిల్లాలకు సంబంధించి కూడా వెదర్ అప్డేట్ వాతావరణ శాఖ ఎల్లోను ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా మెదక్ కానీ, సంగారెడ్డి, జగిత్యాల్, కరీంనగర్, ఆదిలాబాద్ దాదాపు 19 జిల్లాలకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ వాతావరణ శాఖ ఇవ్వడం జరిగింది. ఇక వర్షాలకు సంబంధించి రైతులు కూడా, ఎందుకంటే ఉరుములు, మెరుపులతో కూడినటువంటి ఈదురుగాలతో బలమైనటువంటి ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కురుస్తున్నాయి కనుక పిడుగుపాట్ల పట్ల కూడా రైతులు కానీ వ్యవసాయంకి వెళ్ళేటువంటి వారు కానీ కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా అధికారులు సూచిస్తున్నారు. మరోపక్క ఇప్పుడు మామిడి పంట సీజన్ కావడానికి మామిడి పండ్లకు సంబంధించి కూడా ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కురవడంతో కొంత పంట నష్టం జరిగే అవకాశం ఉండడంతో రైతులు ముందస్తుగా కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా వాతావరణ శాఖ కానీ ఇటు అగ్రికల్చర్ సంబంధించిన అధికారులు చెప్పడం అయితే జరుగుతున్నది. అయితే సడన్గా మెయిన్ సమ్మర్ పీక్ టైంలో వర్షం ఇటు వెదర్ అలర్ట్ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వచ్చే 2 నుంచి 3 రోజుల పాటు కూడా ఈ రకమైనటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని మెయిన్గా 19 జిల్లాలకు సంబంధించి అయితే చాలా చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక బలమైనటువంటి ఈదురుగాలులు వీయడంతో కొంత కరెంట్ పోల్స్కి సంబంధించి కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు ఇళ్లలోనే కొంత ఎక్కువగా ఉండేందుకు ప్రిఫరెన్స్ చేయాలని చెప్పి కూడా అధికారులు సూచించారు. మొత్తంగా కూడా ఇటు హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. సికింద్రాబాద్తో మొదలుకొని ఇటు ఖైరతాబాద్ వరకు, ఎల్బీ నగర్ ఈ అన్ని ఏరియాలలో కూడా ఒక ముసురు, ఒక మోస్తారు వర్షం అయితే ప్రజెంట్ కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక గ్రేటర్ పరిధిలో కూడా చాలా చోట్ల చిన్న వర్షం పడితేనే అనేక ప్రాంతాల్లో కొంత వాటర్ లాగినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కనుక వాహనదారులు కానీ ఇటు వీరందరూ కూడా కొంత జాగ్రత్తగా అలర్ట్ ఉండాలని చెప్పి కూడా అధికారులు అయితే చెప్పడం జరుగుతున్నది. ప్రజెంట్ ఇటు మెయిన్ సెంట్రల్ జోన్లోనే కొంత ఎక్కువ వరకు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఓవరాల్గా గ్రేటర్ పరిధితో పాటు అనేక ప్రాంతాల్లో కూడా సిటీ శివారు ప్రాంతాల్లో కూడా ఇప్పుడిప్పుడే వర్షం
స్టార్ట్ అయింది. ఈ కంటిన్యూగా ఈ వెదర్ అప్డేట్స్కి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖతో పాటు జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి అధికారులు కూడా అలర్ట్ అయినారు. ఇటు రైతులకు సంబంధించి కానీ ఇతర పనులకు వెళ్ళేటువంటి కార్మికులు కానీ కూలీలకు సంబంధించి కూడా పలు అలర్ట్స్ కూడా అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రజెంట్ సిటీలో కూడా చాలా చోట్ల కొంత ఈదురుగాలతో కూడినటువంటి వర్షం కూడా కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పిడుగుబాట్లు కూడా ఎక్కువ శాతం పడే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం అయితే అనేక జిల్లాలతో పాటు సిటీ వ్యాప్తంగా కూడా కురిసే అవకాశం ఉన్నట్టయితే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సూర్య.